హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం. మీకు గనక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం మాన్స్టర్ లవ్ స్టోరీలోని ఎపిసోడ్ 35. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, తల్లి కొసరి కొసరి తినిపిస్తూ ఉంటే బలవంతంగా 2 దోశలు తిన్నాము, ఇక చాలమ్మా అని చెప్పి వాటర్ తాగి మూతి తుడుచుకొని తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇంట్లో ఎప్పుడు దోశ పోసినా 4 దోశలు తినే అమ్ము ఈరోజు 2 దోశలకే చాలని వెళ్ళిపోవడంతో ఏంటో హైదరాబాద్ వెళ్ళాక ఈ పిల్ల సరిగా తినడం కూడా మానేసింది. అక్కడ కూడా ఇలా కట్టెపుల్లలా తయారయ్యిందని తనలో తనే అనుకుంటూ ఉన్న సుజాత గారిని చూసి, ఏంటి సుజీ, నీలో నువ్వే గొనుక్కుంటున్నావు అంటూ అడుగుతారు ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి వచ్చిన రమణ గారు. నా బాధ మీకు గొనుగోడులాగా ఉందా? ఇప్పుడు నీకు అంత బాధ ఏమొచ్చిందోయ్ అని ఆవిడ్ని దగ్గరకు తీసుకొని నవ్వుతూ అడుగుతారు రమణ గారు. బాధ కాకుంటే ఇంకేంటి, అమ్ము చూడండి సరిగా తినలేదు, నాతో ఇదివరకట్లాగా మాట్లాడలేదు, వచ్చినప్పటి నుండి చూస్తున్నా ఏదో పోగొట్టుకున్న దానిలా దిగులుగా ఉంటుందని కోపం తగ్గించుకొని మెల్లిగా చెబుతుంది సుజాత. అదా నీ బాధ? జర్నీ చేసి వచ్చింది కదా, అందుకే కొంచెం డల్గా ఉండి ఉంటుంది, కొంచెం సేపు రెస్ట్ తీసుకొనివ్వు, తనే సెట్ అవుతుంది అని చెప్పి సుజాత నుదుటిన ముద్దు పెట్టి వెళ్ళొస్తా అని చెప్పి ఆఫీస్కి వెళ్తాడు ఆయన. భర్త చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంటే అప్పటికి అమ్మ గురించి వదిలేసి ఇంట్లో పనులు చేసుకుంటారు ఆవిడ. ఫ్రెష్ అయ్యి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి తిరిగి హైదరాబాద్ వెళ్ళడానికి రెడీ అవుతాడు అభి. నైట్ అంతా నిద్ర లేదు కదా, సాయంత్రం వరకు రెస్ట్ తీసుకొని డిన్నర్ చేసి వెళ్ళండి అని నవ్య చెప్పినా, లేదు ఇంపార్టెంట్ వర్క్ ఉంది, అంశ్ కూడా ఆఫీస్కి రాడు కదా, నాకు అలవాటే ఇలా అప్పుడప్పుడు నైట్ నిద్రపోకుండా ఉండడం అని అంటాడు అభి. అభి మాటలు వింటూ ఒకసారి హాల్లోకి తొంగి చూస్తుంది నవ్య. తల్లి తండ్రి ఇద్దరు రూమ్లోకి వెళ్ళడం గమనించి గెస్ట్ రూమ్ డోర్ క్లోజ్ చేసి అభిని బెడ్ మీదకి నెట్టి, ఏంటి అలవాటు అంటూ అతడి మీదకు చేరుతుంది నవ్య. ఎన్ని రోజులు అయినా అతడు చూస్తూ గడిపేస్తాడే కానీ అతడి ప్రేమని బయట పెట్టడని తనే చొరవ తీసుకుంటూ. సడన్గా పైకి చేరిన నవ్యను ఆశ్చర్యంగా చూస్తుంటాడు అభి. ఆమె నుండి అలాంటి చొరవ ఎక్స్పెక్ట్ చెయ్యక షాక్తో బిగుసుకొని పోయిన అభి బుగ్గ మీద గిచ్చి, ఏంటంత ఆశ్చర్యంగా చూస్తున్నావు అని అడుగుతుంది. కవ్విస్తూ అడుగుతున్న నవ్య నడుము పట్టుకొని ఫ్లిప్ చేసి బెడ్ మీదకి చేర్చి తన మీదకి చేరుతాడు అభి. అభి నుండి వచ్చిన సడన్ రియాక్షన్కి నవ్య బిగుసుకొని పోగా, సడన్ యాక్షన్కి ఎవరైనా అంతే అని వెటకారంగా అంటాడు అభి నవ్య ఎక్స్ప్రెషన్స్ చూసి. అతడి వెటకారానికి మూతి ముడిచి చూస్తుంది నవ్య. ముద్దుగా ముడిచిన పెదాలను చూస్తూ కంట్రోల్ తప్పుతున్న మనసుని అదుపులో ఉంచుకొని, ఏంటి నా దగ్గర నీకు అంత చొరవ అని అడుగుతూ నవ్య మెడమంపులలో తలదాచుకుంటాడు అభి. వెచ్చగా తాకుతున్న అభి శ్వాసకి మత్తుగా కళ్ళు మూసుకొని పోతుంటే, నువ్వు ఎలాగూ తీసుకోవడం లేదని నేనే తీసుకున్నా అని బిడియంగా చెబుతుంది నవ్య. నవ్య సమాధానానికి టక్కున తల ఎత్తి అర్థం కాలేదన్నట్లు చూస్తాడు అభి ఆమె కళ్ళలోకి. సూటిగా చూస్తున్న అభి చూపులకి తాళలేక అతడిని గట్టిగా హత్తుకొని, నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని నాకెప్పుడో తెలుసు అని చెబుతుంది కళ్ళు మూసుకొని బిడియంగా. ఆమె తన ప్రేమని చెప్పకుండానే గ్రహించిందనే ఆనందంలో హగ్ని ఇంకాస్త టైట్ చేసి, తెలిసి కూడా ఎన్ని రోజులు ఏం తెలియనట్లున్నావా అల్లరిగా అడుగుతున్న అభి తల మీద ముద్దు పెట్టుకొని, ఇన్ని రోజుల నుండి చూస్తున్నారు కదా, నా కళ్ళల్లో మీకు నీ మీద ఉన్న ఇష్టం ఎప్పుడు కనిపించలేదా అని అభిని అడుగుతుంది నవ్య అలకగా. అప్పుడే గౌరవం, అప్పుడే దగ్గరతనం చూపిస్తున్నావు కదే అని మీకు నీ అని అంటున్న నవ్య మాట తీరుకు నవ్వుకొని, ఎప్పుడైనా నిన్ను గట్టిగా 5 నిమిషాలు చూడనిచ్చావే నువ్వు? నేను కళ్ళలో ప్రేమ తెలుసుకోవటానికి ఫోన్ చేస్తే పొడి పొడిగా మాట్లాడుతావు, మెసేజ్ చేస్తే అమావాస్యకి పౌర్ణమికి ఒకసారి రెస్పాండ్ అవుతావు, పోనీ డైరెక్ట్గా కలిసినప్పుడైనా కళ్ళ నిండా చూసుకుందామని అనుకుంటే ఏదో నేను కొరుక్కు తిన్నట్లు ఒక లుక్ ఇచ్చి వెళ్తే, ఇక ఎప్పుడే నేను నీ కళ్ళల్లోకి చూసి నీ ప్రేమ తెలుసుకునేది? వెటకారంగా మాట్లాడుతున్న అభి వైపు పప్పి ఫేస్ పెట్టి చూస్తుంది నవ్య. ముద్దుగా మూతి ముడిచిన నవ్యను ఇష్టంగా చూస్తూ, మూతి అలా పెట్టకే, కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉందని చెప్తూ నవ్య పై పెదవిని 2 వేళ్ల మధ్య పట్టుకొని చిన్నగా నలుపుతాడు అభి. నొప్పికి నవ్య చిరుకోపంగా చూడగా, మరి నీకు ఎప్పుడు తెలిసింది నాకు నీపై ఉన్న ఇష్టం అని అడుగుతూ
ఎర్రగా అయిన పెదవిని బొటన వేలుతో మృదువుగా రాస్తాడు. ముందు నుండి నీ చూపులు కొంచెం తేడాగా ఉన్నాయని డౌట్ ఉండేది. లవ్ చేస్తున్నాడా లేక జస్ట్ క్రష్నా అని. కానీ నిన్న అన్స్ సార్ వాళ్ళ ఫాదర్తో సార్కి నేను చెల్లి వరసలే అని అదోలా నన్ను చూస్తూ చెప్పారు కదా. అప్పుడు నా డౌట్ కన్ఫర్మ్ అయింది. మీరు నన్ను ఇష్టపడుతున్నారు అని, పెళ్ళి కూడా చేసుకుంటారని ఇండైరెక్ట్గా అన్స్ సార్ చెల్లి అనగానే నవ్య తన ప్రేమని ఎలా తెలుసుకుందో చెబుతుంటే బాబు మేఘాల్లో ఫ్లయింగ్. తను కష్టపడకుండానే తన పిల్ల తన లవ్ని అర్థం చేసుకున్నందుకు ఆ ఆనందంతోనే నవ్యను ఇంకాస్త గట్టిగా తనలోకి పొదువుకొని కళ్ళు మూసుకుంటాడు ఆ క్షణాలను అనుభూతి చెందుతూ. 10 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి అభిముఖం చూసిన నవ్యకి రాత్రి నిద్రలేని కారణంగా పడుకున్నాడని అర్థమవుతుంది క్రమ పద్ధతిలో తీసుకుంటున్న శ్వాసను బట్టి. కొంచెం సేపు అతడిని రెప్ప కొట్టకుండా చూసుకొని అల్లరి కన్నయ్యవి నువ్వు అని ముద్దుగా మనసులో మురుసుకొని నుదుటి మీద ముద్దు పెట్టి అభి కింద నుండి లేవాలని చూడగా ఊరికే కదులుతున్న నవ్యని పైనుండి పక్కకు చేర్చుకొని ఒక చెయ్యి నడుము మీద ఇంకొక చెయ్యి నవ్య వెన్ను మీద వేసి మెడవంపుల్లో ముఖం దాచుకొని పడుకుంటాడు అభి ప్రశాంతంగా. అతడు చేసిన పనికి ఒక్కసారిగా ఒళ్ళంతా షాక్ కొట్టినట్లు జువ్వుమనగా ప్లీజ్ అభి వదులు, నేను బయటకు వెళ్ళాలి అని అతన్ని బ్రతిమలాడుకుంటుంది నవ్య. మెడవంపుల్లో వెచ్చగా తాగుతున్న అతడి ఊపిరి కలిగిస్తున్న గిలిగింతలకు తాళలేక. నవ్య కదిలినప్పుడే మెలుకున్న అభి చెలి సిగ్గుని ఇష్టంగా గమనిస్తూ వదలాలని అనిపించడం లేదే నిన్ను, ఇలానే ఉండిపోవాలనిపిస్తుంది జీవితాంతం, తొందరగా ఇంట్లో మాట్లాడాలి అని అంటున్న అభి వైపు కష్టంగా తిరిగి అలానే మాట్లాడదాం కానీ ముందైతే నన్ను వదులు, అమ్మ వాళ్ళు వస్తారని అతడి బలమైన కౌగిల నుండి విడిపించుకొని బెడ్ దిగి సాయంత్రం వరకు పడుకో అని చెప్పి బొగ్గ మీద ముద్దు పెట్టి డ్రెస్ హెయిర్ చేత్తో సెట్ చేసుకొని డోర్ ఓపెన్ చేసుకొని ఆ రూమ్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది పిల్లిలా. నేను స్కూల్కి వెళ్ళే బుడ్డోని అనుకుందా చీక్ కిస్ ఇచ్చింది అని నవ్య పెదవులు అంటిన చెంపను తడుముకుంటూ మళ్ళీ నిద్రలోకి జారుకుంటాడు అభి. సాయంత్రం నవ్య వచ్చి నిద్రలేపే వరకు హాయిగా నిద్రపోయిన అభి నవ్య పిలుపుకు లేచి ఆమెకి ఒక చీక్ కిస్ గిఫ్ట్గా చేసి ఫ్రెష్ అయ్యి వచ్చి ఎర్లీగా డిన్నర్ చేసి హైదరాబాద్కి స్టార్ట్ అవుతాడు. నవ్య నుండి 3 చీక్ కిస్లు 6 ఫోర్హెడ్ కిస్లు తీసుకొని మరి. కంటిన్యూడ్. రేపటి అప్డేట్ ప్రోమో ముందుగానే మీకోసం. నైట్ అంశ్ ఆలోచనలతో సరిగా నిద్రపోని అమ్ము లేటుగా నిద్రలేచి బాల్కనీలోకి వెళ్ళి చుట్టూ ఉన్న బిల్డింగ్స్ని చూస్తూ ఉంటుంది. తమ ఇంటి ఎదురుగా ఉన్న ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీలో లుంగీ కట్టుకొని వేప పొలతో పళ్ళు తోముతున్న వ్యక్తిని చూసి కళ్ళు పెద్దవి కాగా తను చూస్తున్నది నిజమా లేక తన భ్రమణ అనుకుంటూ కళ్ళు నలుపుకొని మరీ చూస్తుంది అమ్ము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.